ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి. అలా చేస్తే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇవాల్టి వీడియో ఏంటి అంటే అమ్మ ప్రేమ. ముందుగా మీ అందరికీ హ్యాపీ మదర్స్ డే ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, మీరైతే అనుకోవచ్చు లేట్ వీడియో పెట్టడానికి ఇంత లేట్ ఎందుకు అయింది అని. మరి అలా ఏమైందో అసలు తెలీదు. ఈ యాప్కి మేము ఎందులో అయితే ఈ వీడియో ఎడిట్ చేస్తాం కదా, ఆ యాప్ నిన్న నైట్ నుంచి చాలా ప్రాబ్లం ఇస్తుంది. కనీసం ఒక 20 minutes వీడియో 3 hours పట్టింది మాకు చేయడానికి. సరే, అది వీడియో చేశాక మరి డౌన్లోడ్ చేస్తుంటే ఏమైందో తెలీదు. మొత్తం 20 minutes వీడియో అంతా పోయి కేవలం 1 minute వచ్చింది. జస్ట్ 1 minute వీడియో మాత్రం ఉండింది. మొత్తం మిగతా అంతా డిలీట్ అయిపోయింది. ఇంకా అలా అయ్యేసరికి మాకు చాలా డిసప్పాయింట్ అయింది. ఎందుకంటే నిన్న నైట్ 12 వరకు మేము వీడియో చేసినాం. ఇది 3 hours పట్టింది చేయడానికి. సరే, ఇంకేదైతే అది అయిందని చెప్పి అది వీడియో రిట్రైవ్ చేయడానికి మేము ట్రై చేసాము, కానీ అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ ఇవాళ ఎర్లీ మార్నింగ్ లేచి వీడియో చేసాము, కానీ మళ్ళీ దానికి ఏమైందో తెలీదు. అది కూడా కొంచెం అంటే ఆడియో అక్కడిక్కడ అవ్వడం కానీ, అవుట్ఫిట్ చేంజ్ అవ్వడం కానీ అట్లా అయ్యింది. సరే, మళ్ళీ చేద్దామని ట్రై చేస్తే ఆ వీడియో కూడా సగానికి సగం డిలీట్ అయిపోయింది. అయినా ఈరోజు ఈ వీడియో ఎలా అయినా మీకు పెట్టాలి, లేకపోతే మళ్ళీ ఈ వీడియో పెట్టినా అంత మీనింగ్ ఉండదు ఈ వీడియోకి అని చెప్పి ఎలాగో కష్టపడి వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. మరి ఎలా అవుతుందో తెలీదు, కానీ ఇది మాత్రం డౌన్లోడ్ అయితే తప్పకుండా మీరు ఇప్పుడు ఇది చూస్తూ ఉంటారు వీడియో. కానీ నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఈ వీడియో చేసేటప్పుడు మాకు చాలా ఏడుపు వచ్చింది. అది ఎందుకు అనేది మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. సో వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్లో పెద్ద ట్విస్ట్ ఉంటుంది ఈ వీడియోలో. సో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. అండ్ మీకు ఎలా అనిపించిందో మాకు కమెంట్లో చెప్పండి. ఎందుకంటే మేము మీకోసం ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నాం కదా, అది మీకు నచ్చుతుందా మరి ఏమవుతుందా అని మీరు కమెంట్లో పెడితేనే కూడా మాకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో తప్పకుండా ప్లీజ్ మీరు మాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అమ్మా, బయట వాన బాగానే పడుతున్నట్టుందిగా. నా కొడుకుకి ఫోన్ అన్నా చేద్దాం, బాగా రోజులైవం ఫోన్ చేయక. మీరు డైల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. పాపం కొడుకు పనులు ఉన్నట్టున్నాడు. పనుల పడి వీడు సరిగ్గా టయానికి తింటున్నాడో లేదో మరి. సుశీల, ఏమైందే? ఊకే అట్లా కడుపు చూసుకుంటున్నావు? ఏం లేదయ్యా, నా బొచ్చలో ఉన్న చిట్టి తండ్రో చిట్టి తల్లో మరి తొందరలోనే బయటకు రాబోతున్నారు. వాళ్ళు వచ్చినాక వాళ్ళని మనం ఎంత ప్రేమతో చూసుకుంటామో, మరి ఎట్లా చూసుకుంటామో అని ఆలోచిస్తున్నా. అవునానే, ఊకే అట్లా చూసుకోకే. బిడ్డేనా కొడుకైనా మరి బిడ్డే ఉడుతుందో మనకి. ఎవరైనా వాళ్ళు వచ్చినాక వాళ్ళు మనకి ఇక ప్రపంచం అవుతారు. వాళ్ళని మనం ఎట్లా చూసుకుంటామే, అసలు వాళ్ళకి కష్టం తెలియకుండా చూసుకోవాలి మనము. సుశీల, నువ్వు ఏం టెన్షన్ పడకు. మనం వచ్చినాం కదా హాస్పిటల్కి, దా ఏడవకు. అయ్యో, కడుపులో బాగా నొప్పి లేస్తుందండి. నా బిడ్డకి ఏమైతుందేమో అని భయం అవుతుంది నాకు. ఏం కాదు, ఇప్పుడు వచ్చినాం కదా దవాఖానకి, ఏం కాదు, దా డాక్టర్తో మాట్లాడదాం రా. అమ్మా, ఏడవకండి, రాండ్రి చెకప్ చేస్తాను రాండ్రి. సుశీల, జాగ్రత్త. సరే అండి. డాక్టర్, నా భార్యకి ఎట్లుంది ఇప్పుడు? ఆమెనైతే ఇప్పుడు అడ్మిట్ చేసినాము, కానీ ఇప్పుడు మరి డెలివరీ చేసి బిడ్డని తీయాలి. కానీ మీతో ఒక ఫామ్ సైన్ చేయించుకోవాలని మేము ఇక్కడికి వచ్చినాము. ఫామా? ఏం ఫామ్ డాక్టర్? ఫామ్ ఎందుకంటే మేము కేవలం మీ భార్యని, లేకపోతే మీ పుట్టబోయే బిడ్డనో కొడుకునో కేవలం ఒక్కరినే మేము కాపాడగలుగుతాము. సో దానికి మీరు సంతకం చేసి మాకు ఇస్తేనే దానికి ఒప్పుకుంటున్నట్టు మేము ముంగట ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేస్తాము. ఏంది మీరు అనేది?
కేవలం మొక్కల్నే కాపాడగలుగుతారా? అవునవును, ఇప్పుడు మరి సిచ్యువేషన్ గట్లున్నది. ఆమె హెల్త్ బాగాలేదు, పాప లోపట అంతా అడ్డం తిరిగింది. ఇక తీస్తే ఆమెకి రిస్క్. సో మీరు ఫస్ట్ మాకు ఎవరు కావాలో చెప్తే మేము ఆపరేషన్ చేస్తాము. అయ్యో డాక్టర్, ఏంది ఇట్లా అంటుర్రు? నాకు ఇద్దరు కావాలి, మీరు అట్లా చేయలేరా? అయినా అప్పటికి మీరు కనుక ఒక్కరినే కాపాడగలిగారు అంటే తప్పకుండా నా భార్యనే కాపాడండి. నా భార్య ఉంటేనే నాకు జీవితం. చూడండి, మీరేం భయపడకండి. మేమైతే మోస్ట్లీ ఇద్దరిని కాపాడడానికి ట్రై చేస్తాం, కానీ దానికి జస్ట్ 1% ఛాన్స్ ఉంది. అందుకే నేను మీకు చెప్తున్నా రిస్క్ ఎందుకు అని. మీరు ఇంక వెళ్ళి రిసెప్షన్లో అయితే అది ఫామ్ సైన్ చేసి ఇవ్వండి. ఇంకా ఆలస్యం చేయకండి ప్లీజ్. సరే డాక్టర్. డాక్టర్, మీరు మా ఆయనతో మాట్లాడిందంతా నేను విన్నాను. మీరు కేవలం నా ప్రాణాలైనా లేకపోతే నా పుట్టబోయే బిడ్డ ప్రాణాలైనా కాపాడగలగరని చెప్తున్నారు కదా. అవునమ్మా, సిచ్యువేషన్ అయితే ఇప్పుడు అట్లనే ఉంది. కానీ డాక్టర్, అట్లాంటి సిచ్యువేషన్ కనుక ఉంటే మీరు తప్పకుండా నా బిడ్డ ప్రాణాలే కాపాడాలి. అయ్యో, మీరేందమ్మా అట్లా అంటుర్రు? మీ ఆయనని నేను ఇప్పుడే మాట్లాడి వచ్చిన మీ ఆయనతోని. ఆయనే అంటుండు ఎట్లయినా మా భార్యనే కాపాడండి అని. అయినా చిన్న ప్రాణం కంటే పెద్ద ప్రాణమే బాగా ముఖ్యం కదమ్మా. లేదు డాక్టర్, నా బిడ్డని నేను ఇన్ని నెలల నుంచి నా కడుపులా మోసిన, నా కంటి రెప్పలాగా చూసుకున్నా. అదే గనక నా బిడ్డ బయటకు రాలేదనుకోండి, నేను ఇంకా బతికి కూడా వేస్ట్. అసలు నేను బతికి శవంలాగా ఉంటా. అందుకే మీకు చెప్తున్నాను, ప్లీజ్ నేను లేకపోయినా సరే నా బిడ్డ ఈ లోకంలోకి రావాలి, ఈ లోకం చూడాలి. అయ్యో అమ్మా, మీరు గట్లా అంటురేంది? మేము ఇద్దరిని కాపాడడానికి కూడా ప్రయత్నించాలం, కానీ దానికి జస్ట్ 1% ఉంది. ఆ 1% రిస్క్ అయితే తీసుకున్నా కూడా బాగా రిస్క్ అమ్మా. మీ ప్రాణాలైనా లేకపోతే మీ బిడ్డ ఇద్దరు ప్రాణాలు కూడా ఒక్కొక్కసారి మేము కాపాడలేము. అందుకే అట్లా రిస్క్ వద్దమ్మా. లేదు, మీరు ఒకసారి ప్రయత్నం అయితే చేయండి డాక్టర్. నాకు నా మనసు చెప్తుంది నాకేం కాదని. మీరు దయచేసి ఒకసారి చేయండి ప్రయత్నం అయితే. మేము ఇక ఇట్లా డిసిజన్స్ తీసుకోలేమమ్మా. మా ఇంతలో మేము ఒకసారి వెళ్ళి మీ ఆయనతోని మాట్లాడి చెప్తాం మీకు ఏం సంగతి అనేది. మరి పాపనో బాబో ఎవరైనా సరే, కానీ వాళ్ళు బతకాలి. దేవుడా, నా భార్యని నా పుట్టబోయే బిడ్డని ఇద్దరిని కాపాడు దేవుడా. నీ వలనేం కాకుండా క్షేమంగా ఉంచు. ఓ, ఎవరు పుట్టినట్టున్నారు కదా. మరి నా భార్య ఎట్లుంది? కంగ్రాచులేషన్స్ అండి, మీకు బాబు పుట్టాడు. అవునా డాక్టర్, మరి నా భార్య ఎట్లుందండి? ఆమె కూడా మంచినే ఉన్నది. కాకపోతే ఆమెకి ఇక ఇంత రిస్క్ ఆపరేషన్ చేసినందుకు కొంచెం బాగానే రెస్ట్ కావాలి ఆమెకి. అవునా డాక్టర్, మరి ఇప్పుడు నా కొడుకు ఎట్లున్నాడు? మీ బాబు మంచినే ఉన్నాడు. కాకపోతే మీ భార్యకి కొంచెం రెస్ట్ కావాలి. బాబుని మేము తీసుకెళ్ళి టెస్ట్లన్నీ చేసి మీకు తెచ్చి ఇస్తాము. సరే సరే డాక్టర్. బంగారు తండ్రి, సావుని ఎదిరించి నువ్వు నా దగ్గరికి వచ్చినావు బిడ్డ. నేను నిన్ను నా ప్రాణాలకి ప్రాణాలు అడ్డేసి కాపాడుకుంటా. నువ్వు నన్ను ఎప్పుడు ఇడిచిపెట్టి ఉండద్దు బిడ్డ. నువ్వు ఎప్పుడు నాతోనే ఉండాలి. అవునంటున్నావా బిడ్డ? అయ్యో, రాత్రి టైం అయితే చూస్తున్నావా బిడ్డ? రాత్రి 3 అవుతుంది. రాత్రంతా నన్ను వండనీయవా? ఇట్లనే ఉండాలనా నేను? బొజ్జు బొజ్జు నాన్న. మీ నాన్నేమో మంచిగా వేరే రూమ్లా వండుకుంటూ రేపు పొలం పనులకు పోవాలని. నువ్వేమో నాకు రాత్రంతా జాగారం చేపించేటట్టున్నావు నాని. ఏ నానిగా అంతగారం మురకకురా బంగారం. అరే, అంత దూరం ఉరకకురా, ఇక్కడ రా, ఇక్కడ రా. పొద్దున్నుంచి తినడు లేదు, ఏం లేదు. ఇంతే రా నాన్న, ఒక బుక్క పెడతాను, రా ఇక్కడ రా. ఏంది, నేను నిన్ను పట్టుకోవాలా బిడ్డ? సరే వస్తున్నా, ఆగు. పట్టుకున్నా దా నాని, బాగా ఆడుకున్నావుదా. ఇక తినిపిస్తుందా కొంచెం దా. అయ్యో బిడ్డ, ఇన్ని రోజులు అసలు జ్వరం దిగుతూనే లేదు నీకు. ఎట్లా చేయాలరా కొడుక?
అమ్మా నువ్వు ఏడువకే, ఏం కాదు, తక్కువైతుంది నాకు. ఇట్లా తక్కువైతుందిరా, ఇన్ని రోజులు అన్ని దవాఖానాలకు తిరిగినాం, అన్ని గోళీలు వేసుకుంటున్నావా? ఈ జ్వరం పహాడుగాను అసలు తక్కువనే అయితలేదు. ఎట్లా చేయాలిరా, నాకేం తెలుస్తలేదు. ఆగు, ఆ పుల్లమ్మని రమ్మంట నాగు, ఆమె వస్తే కరెక్ట్గా చెప్తుంది మరి ఏమైంది ఏంటని కథ. షీలా, ఏమైంది? రమ్మని కబురు పంపినావు, ఏమైంది? పుల్లమ్మక్క రా అక్క. చెప్పే, ఏమైంది? అయ్యో ఏం చెప్పాలక్క, కొడుకుకి 4 రోజులై జ్వరం అసలు తక్కువ అయితేనే లేదు. ఎన్ని దవాఖానాలకు తిరిగినా, ఎన్ని గోళీలు వేసుకున్నా అసలు జ్వరం దిగుతూనే లేదు. మరి నువ్వైతే ఏమైనా చెప్తావు, మరి ఏమైనా ఉందా, దేవుందా, మరి ఏమైనా పట్టిందా అనేది చెప్తావని నిన్ను రమ్మన్నా. అవునానే, సరే సరే, నేను చెప్తాను ఆగే. నాకు చూసిన మందం ఏం తెలుస్తుందంటే మీ కులదేవతనేనే. మనకి నువ్వు ఏదో పూజ చేస్తానని మొక్కి మరి మర్చిపోయి ఉంటావో, మరి ఏదో అయ్యి ఉంటది. అయ్యో అవునా అక్క, మరి ఎట్లా దీని ఉపాయం ఎట్లానే, మరి ఏం చేయాలి? ఏం లేదే, ఇప్పుడు అక్కడ జాతరలు అవుతున్నాయి కదా, మరి నువ్వు బోనం వండుకొని పోయి అక్కడ అది నిప్పు గుండం పెడతారు, దాని మీద నడవాల్సి వస్తుంది. అట్లా చేస్తే కొడుకుకి జ్వరం దెబ్బన తక్కువైతుంది. నా కొడుకుకి జ్వరం తక్కువై వాడు ఆరోగ్యం మంచిగా ఉంటే నేను ఏమైనా చేస్తానక్క, తప్పకుండా రేపు పోదాము. అమ్మా అవన్నీ వద్దే, అవన్నీ మూఢనమ్మకాలు. అట్లా అనొద్దు బిడ్డ, ఏదేమైనా సరే నేను నీకోసం ఏమేం చేయాలో అన్నీ చేస్తాను. నీకు జ్వరం తక్కువై నీ ఆరోగ్యం మంచిగా ఉంటే నాకు అదే చాలు బిడ్డ. అక్క అయితే రేపు పోదామే, మరి నేను నీకు కబురు పంపిస్తా ఎప్పుడు వెళ్ళాలో, మరి వెళ్దాం, మబ్బులనే వెళ్ళాలేమో కదా. అవునవును చెల్లె, మరైతే ఇవాళ రాత్రి వరకు చెప్పు, మరి రేపు పొద్దున్నే మనం వెళ్దాము, నేను కూడా వస్తాను తినితోని. సరే సరే అక్క. అమ్మా తల్లి, నా కొడుకుకు నయం కావాలమ్మా తల్లి, జగన్మాత దయ చూపించమ్మా. నా కొడుకు ఆరోగ్యం మంచిగా అయ్యి వాడి జీవితంలో పై ఎత్తులో ఎదిగేటట్టు చూడమ్మా తల్లి. అబ్బా కాలు అసలు నడవస్తలేదు కదా. సరే నా కాలు ఏమైనా కానీ నా కొడుకైతే లేచి తిరుగుతుండు కదా, నాకు అదే చాలు. ఇక నడుస్తుంటే అదే తక్కువ అవుతుంది కానీ ఇక ఏదైనా దేవుని దయ. నా కొడుకైతే లేచి మంచిగా తిరుగుతుండు. ఆ అమ్మవారు చల్లని చూపు నా కొడుకు మీద పెట్టింది. అయ్యో దేవుడు నా రాత ఇట్లా రాసే. అమ్మా ఏమైంది, అంత బాధగున్నావు? ఇంకేం బాధరా, మీ నాన్న నాకు జీవితాంతం బాధ మిగిలించి బాయే. ఇక నేను సంతోషంగా ఉండాలి అంటే అది నువ్వే కొడుక. నేను ఇక బతకాలి అంటే దానికి ఉన్న కారణం నువ్వే. ఇక నీ ముఖం చూసే నేను బతుకుతున్నా అంతే. అమ్మా నువ్వు ఏం బాధపడకు, ఎట్లయితుంది ఇంట్లోకి ఎట్లా వెళ్తుందని నువ్వేమి రంది పెట్టుకోకే. నేనిక ఇంత 10వ తరగతి అయిపోతే స్కూల్ బంద్ చేసి ఇంకా ఏదైనా పనికి పోవాలని చూస్తున్నా. అబ్బో కొడుక, నువ్వు ఆ పని అయితే అస్సలు చేయకు నాన్న. ఏదేమైనా ఎంత కష్టమైనా నేను ఏదో పని చేసుకొని ఏదో కూలో ఏదో పని చేసి నా ఎంత కష్టమైనా సరే నేను నిన్ను చదివిస్తా. మీ నాన్నైనా నేనైనా ఎప్పుడు అనుకుంది ఒకటే, నువ్వు మంచిగా చదువుకొని మంచిగా ఉద్యోగం చేసుకుంటా, నీ బతుకు మంచిగా ఉండాలి, నువ్వు మాలాగా కష్టపడద్దు అనేదే మా కళ. ఇంకా ఆయనైతే ఎట్లనా లేడు. ఇక నేనైనా ఆ కళని ఎట్లైనా కష్టపడి ఏదో ఒకటి చేసి మిషన్ కుట్టో మరి కూలి చేసో ఏదో చేసి నిన్ను చదివిస్తాను కొడుక. నా గురించి నువ్వు రంది పెట్టుకోకు, నువ్వు మాత్రం మంచిగా చదువుకో. నువ్వు మంచిగా చదువుకొని మంచిగా పేరు తెస్తే నాకు గదే చాలు బిడ్డ. అమ్మా కానీ నువ్వు అంత కష్టపడుతుంటే నేను ఎట్లా చూడగలుగుతానే? మరి ఏం చేద్దాం బిడ్డ, ఈ కష్టం నుంచి మనం బయటపడాలంటే నువ్వు ఇప్పుడు పనికి పోతే కొంచెం సేపే మనం బయటపడతాం, కానీ నువ్వు చదువుకొని మంచి పేరు తెచ్చుకున్నావు అనుకో, మనము మొత్తంకే ఈ కష్టంలో నుంచి బయటపడతాం కొడుక. అర్థమైంది అమ్మా, నేను మంచిగా శ్రద్ధ పెట్టి చదువుకుంటా, మంచి పేరు మంచి ఉద్యోగం సంపాదిస్తా, నిన్ను ఏ కష్టం లేకుండా నేను చూసుకుంటానమ్మా. అమ్మా కొడుక వచ్చిన వారా, పోయిన పని ఏమైంది బిడ్డ? అమ్మా ఇక మనకు మంచి రోజులు వచ్చినాయే. ఇక మా కాలేజ్లో ఇది పెట్టించారు కదా, ఇంటర్వ్యూలు ప్లేస్మెంట్ అవి వచ్చినాయి కదా, దాంట్లో నాకు ఒక పెద్ద జాబ్ వచ్చింది.
ఇంకా ఒక సంవత్సరం అంతా నేను లండన్ లో ఉండాలంట. ఇక మంచిగా అనిపించింది అనుకో వాళ్ళ పని, వాళ్ళకి నా పని ఇక పర్మనెంట్ చేస్తారంట. ఇక నేను అక్కడనే ఉండొచ్చు ఎప్పటికీ. అవునా బిడ్డ, చాలా సంతోషం రా. అమ్మా ఇక నేను అక్కడ పోయినాక నీకు కూడా వీసా అవన్నీ చూస్తాను, చూసి నీకు కూడా తీసుకుపోతానే, నువ్వు కూడా నాతోనే ఉండేవు. సరే బిడ్డ, ఇంకా అంతకన్నా మించి అదృష్టమా? కానీ ఇక నాకు అక్కడ ఎట్లుంటుందో ఏందో. ఇక ఇక్కడనే నేను పుట్టి పెరిగి తిని ఇక అక్కడ వాతావరణం, అక్కడ మనుషులు మరి నాకు ఎట్లా అనిపిస్తాయో, కొత్తగా అనిపిస్తాయో ఏందో మరి. ఏదైతే ఏంది, నేను ఉన్నాను కదా, నేను చూసుకోనా చెప్పు నిన్ను. సరే బిడ్డ, ముందుగాలైతే నువ్వు పోయి నీ పని మీద దృష్టి పెట్టుకో. ఇంకా అది సంవత్సరం అయినాక పర్మనెంట్ చేస్తారని అంటున్నావు కదా, ఇంకా అప్పుడు చూద్దాం తీను నన్ను తొలకపోయేవు. సరే సరేనే అమ్మా. అబ్బా, చూసనే రోజులు గడిచిపోతాయి. నా కొడుకు విదేశాలకు పోయి గన్ని సంవత్సరాలు అవుతుంది. ఇంకా బాగా వాడు పనులనే ఎప్పుడు మునిగుతుండు. ఇక పెళ్ళి అయ్యే పిల్లలు ఉన్నారు, ఇటు సంసారం అటు జాబు అవన్నీ చూసుకోవాలంటే మరి ఇక ఈ తల్లి గురించి మనకి ఎక్కడ అంత టైం ఉంటుంది. ఇక నా కొడుకుకు నేనన్నా ఫోన్ చేస్తాను, ఒకసారి మాట్లాడదాం. బాగా రోజులు అవుతుంది మనతో మాట్లాడాక. అప్పుడెప్పుడు కొంచెం సేపు 2 నిమిషాలు గట్లా మాట్లాడిండు. చేద్దాం ఫోన్ అయితే. హలో కొడుకా, ఎట్లున్నారా బంగారం? నాకేమైంది, మంచినే ఉన్నా. నువ్వెట్లున్నావు? మళ్ళీ ఈ టైంలో చేసినవేంది ఫోను? ఇక్కడ నైట్ అవుతుంది తెలుసా, రాత్రి అవుతుంది ఇక్కడ. ఓ అవునా బిడ్డ, నాకు తెలియకపోయే ముసల్దాన్ని అక్కడ టైం ఎంత అవుతుందో. మరి బాగా రోజులై నువ్వు ఫోన్ చేస్తలేవు, ఎట్లా అని నేనే ఫోన్ చేసిన. కోడలు గిట్లా పిల్లలు గిట్లా మంచున్నారా కొడుకా? అందరు మంచిగున్నారే. మరి వండుకుర్రా బిడ్డ, కోడలు ఉందా? మాట్లాడుతుందంటావా? మెల్కనే ఉంది, ఆగు ఇస్తున్నా, ఆగు దాంతో మాట్లాడు. ఎవరు ఫోన్ చేసింది? అమ్మని, ఇంకో నీతో మాట్లాడుతుందంట, మాట్లాడు. ఏందంట? ఆమెకి సపరేగా ఉండరాదా? ఈ రాత్రి ఫోన్ చేసింది. బుర్రకి ఏది ఇంటది. హలో హలో, కోడలి పిల్ల ఎట్లున్నావే? మంచిగున్నావా అనే? మాకేమైంది, మంచినే ఉన్నాము. ఆయనకి రాత్రి ఫోన్ చేసినవేంది? గదిని కొడుకు చెప్పిండు ఇప్పుడు రాత్రి అయిందని. నాకు తెలియదే, ఇక తెలియక చేసిన. పండుకుర్రా అని. వండుకుంటున్నాం. మరి ఎలా పాలలేదా ఫోన్ చేసేది? అయ్యో ఏందే గట్లా అంటున్నావు? ఏదో ఇక కొడుకు మీద మీ మీద మనసు పట్టుకొని చేసిన. ఈడ ఒక్కదాన్నే అయితే మీరైతే ఫోనే చెయ్యరు, అందుకే నేనే చేసిందే. సరే సరే బెట్టిగా. మరి పిల్లలు ఎట్లున్నారే? వాళ్ళతోని మాట్లాడక బాగా ఏండ్లు అవుతుంది, ఇప్పటికీ పెద్దగా అయ్యి ఉంటారు. జరిగే రాజే వాళ్ళకి ఫోను. పిల్లలు ఇంక ఇంత రాత్రి దగ్గర మెలుకుంటారా నువ్వు చేస్తావు ఫోన్ అని? వాళ్ళు ఎప్పుడో వండుకుర్రు. ఇక ఫోన్ నువ్వు పెడితే మేము కూడా వండుకుంటాము. కొంచెం కూడా అర్థం కాదు ఏ టైం చేయాలో ఏందో. అయ్యో అది కాదే, పెట్టినట్టుందిగా ఫోను. ఏదో నా తలరాత గట్లా దాపరమైంది. ఏం చేద్దాం ఇక. వాళ్ళు గంత దూరం ఉండి రోజంతా పని చేసుకొనిగా నాకు ముసల్దానికి ఫోన్ చేసే వాళ్ళకి టైం ఎక్కడా? ఏదో నా కొడుకు ఎట్లున్నాడు, టైంకి తింటుండా, మంచిగా ఉన్నాడా అని అడగడానికి నేను చేసిన. ఇక సరే ఇంకేం చేస్తాం. అయ్యో ఏం చేయాలరా? ఇన్ని సంవత్సరాలు అవుతుంది. ఆ రోజు ఫోన్లో ఒక ముచ్చట మాట్లాడినావు, ఆ తర్వాత నుంచి మళ్ళా ఫోన్ చేయలేవు, ఏం చేయలేవు. నేను ఫోన్ చేసినా లావడతలేవు ఫోను. ఒక్కగానొక్క కొడుకు అని నా ప్రాణం కన్నా ఎక్కువగా పెంచినరా నిన్ను. నీకోసం నా బతుకంతా అంకితం చేసిన. ఈరోజు ముసల్తనానికి నువ్వు నన్ను చూసలేక పాయే. సరే చూడకపోతేవి,
కానీ నా గుండె నీ కోసం ఎంత కొట్టుకుంటుందిరా, దాని గురించి అన్నా ఆలోచించలేవారా? అయ్యో నేను ఎప్పుడో అప్పుడో చచ్చిపోయేటట్టు ఉన్నా, ఆకర్షణలన్నా నీ గొంతని వినాలి, నీ ముఖం చూడాలి అని కోరిక. రాకపోతేవి, కనీసంగా ఫోన్ మాట్లాడు, ఎట్లున్నా అమ్మా నేను మంచినే ఉన్నానే అని చెప్పు. గంత చాలు బిడ్డ, నువ్వు ఎట్లున్నావో ఏందో అని తలుసుకొని రోజు ఏడుస్తున్నా. జాబ్కి అంత దూరం పోయేటప్పుడు అమ్మా నేను మళ్ళొచ్చి నిన్ను దొరకబోతానన్నావు, మళ్ళొచ్చినావు, ఇంకేదో కాలేదు అన్నావు, డాక్యుమెంట్లు కావాలి, కాగితాలు పత్రాలు అన్నావు, పోయినావు. ఇక మళ్ళా రానే లేవు. ఆడనే పెళ్లి చేసుకుంటేవి, కనీసం నీ పెళ్లి చూసే భాగ్యం కూడా నాకు లేకపాయే. ఆ ఫోన్లా ఫోటోలు పెడితే చూసిన నీకు 2 పిల్లలు, ఆ పిల్లల్ని ఎత్తుకునే భాగ్యం కూడా నాకు లేకుండా బాయే. ఫోన్లో ఫోటోలు పెడితే చూసిన కనీసం వాళ్ళకి గిడ ఒక ముసలి నానమ్మ ఉంది అని కూడా తెలియదు వాళ్ళకి. అమ్మా అగో నా కొడుకేనా పిలిచింది? అమ్మా ఎట్లున్నావే? కొడుకా ఇన్ని రోజులకు వచ్చినావా కొడుకా? మా ఏడవకే, ఎందుకు ఏడుస్తున్నావు? ఇక నేను వచ్చినా కదా, ఏడవకు. అయ్యో కొడుకా ఎన్ని ఏండ్లైందిరా నిన్ను చూడక, ఇన్నేళ్ళకి వచ్చినావారా నీ ముసలి తల్లి దగ్గరికి? మా నేను అక్కడ ఉన్నా గాని నేను ఎప్పుడు నిన్ను గుర్తు చేసుకుంటూనే ఉంటానే. నేను నీకు పనుల పడి ఫోన్ చేయకపోయినా నాకు ఎప్పుడు నువ్వు గుర్తుకొస్తావు. ఇంతమంది ఉన్నా నాకు ఎవ్వరు నీ అంత ప్రేమని ఇయ్యలేరమ్మా. నేను ఎట్లున్నా, తింటున్నా, వాడు ఎట్లున్నా అదే అడుగుతావు నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా. కానీ నీ అంతా నన్ను మంచిగా నన్ను ఎవరు చూసుకుంటలేరు అక్కడ. అయ్యో అవునా కొడుకా? ఇక నువ్వు అస్సలు దంది పెట్టుకోకు, నేను ఇక ఇక్కడనే వచ్చేసిన, ఇక నీతోనే ఉంటా ఎప్పటికీ. నిజమా నాయనా? ఎంత చల్లని వార్త చెప్పినవురా. నువ్వు ఇక్కడ ఉంటే ఇంక నాకు అంతే చాలు, ఇంకేం కావాలి కొడుకా? ఆ పెళ్ళాం పిల్లలకి కూడా చెప్పొచ్చిన, కొన్ని రోజులైతే రాండ్రి, నేను ఇక ఇక్కడనే ఉంటాను మా అమ్మ దగ్గర అని చెప్పిన. అవునా? అయితే వాళ్ళు కూడా వస్తుర్రా? నాకు చాలు బిడ్డ, ఇదే సంతోషంలా నేను కళ్ళు మూస్తా. అయ్యో నా కొడుక ఎన్ని రోజులైందిరా నిన్ను ఇట్లా దగ్గర తీసుకోక. నా తల్లి గుండె ఎండుగా పోయింది నీ కోసం. ఇంకా నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటా అంటే నాకు అదే చాలు బిడ్డ. ఇంకో 10 సంవత్సరాలైనా నేను ఇంకా బతుకుతా, నీతో ఉంటాను. నువ్వు ఎప్పుడు నాతోనే ఉండాలి కొడుక, నన్ను ఇడిచిపెట్టి పోకు, లేకపోతే నేను బ్రతకలేను. కొడుకా కొడుకా ఏవురా, ఎక్కడున్నావురా? నాని ఎక్కడున్నావు నాన్న? అయ్యో ఇదంతా నా కలనా? నా కొడుకు నిజంగా రాలేడా? అయ్యో దేవుడా, ఎందుకు ఇంట్లో తర్వాత రాసినావు నాది? నన్ను తీసుకునన్నావు తొందరగా, వాడు ఇక వచ్చేటట్టు లేడు. ఇక నేను వాడిని చూడకుండానే పోయేటట్టు ఉన్నా. ఓ సుశీలమ్మ ఉన్నావా? సుశీలమ్మ యోగి పెద్దమ్మేంది సప్పుడే చేస్తలేదు. ఇక పొద్దు నుంచి ఏమన్నా తిన్నదో లేదో, ఇంత కూర వండినా మరి వస్తుందా తినడానికని పిలవడానికి వచ్చిన. ఈమె ఎందుకు సప్పుడే చేస్తలేదు? ఓ పెద్దమ్మ సుశీలమ్మ ఉన్నావా? సుశీలమ్మ ఏంది ఈమె సప్పుడే చేస్తలేదు? లోపటికన్నా పోయి చూస్తాను మరి, పండుకుందేందో ముసలమ్మ. యోగి పెద్దమ్మేంది సప్పుడే చేస్తలేదు. ఇక పొద్దు నుంచి ఏమన్నా తిన్నదో లేదో, ఇంత కూర వండినా మరి వస్తుందా తినడానికని పిలవడానికి వచ్చిన. ఈమె ఎందుకు సప్పుడే చేస్తలేదు? ఓ పెద్దమ్మ సుశీలమ్మ ఉన్నావా? సుశీలమ్మ ఏంది ఈమె సప్పుడే చేస్తలేదు? లోపటికన్నా పోయి చూస్తాను మరి, పండుకుందేందో ముసలమ్మ. పెద్దమ్మ ఈ పెద్దమ్మ ఏంది గట్ల వండుకుంది? పెద్దమ్మ ఓ పెద్దమ్మ ఏంది గట్ల వండుకున్నావు? కొడుకు ఫోటో పట్టుకొని లేవు.
ఓ ఏంది పెద్దమ్మ లేస్తలేదు? కొంపదీసి ఏమన్నా అయిందా ఏంది? అగో గుండె సప్పుడు కూడా అయితే లేదు కదా. అయ్యో ముసలి చచ్చిందా ఏంది? పెద్దమ్మ ఏంది పెద్దమ్మ లేవే. అయ్యో అవలారా అక్కలారా ఉన్నారా? రాండ్రి రాండ్రి, ఈ పెద్దమ్మకేమో అయింది, రాండ్రి అందరూ. ఏమైంది కాంతమ్మక్క గట్లోడుతున్నావు? ఏమైంది పెద్దమ్మకి? చూడే పూరి పెద్దమ్మ సప్పుడు చేస్తలేదు, చూడే ఏమైందో దానికి. ఏమైంది? ఓ పెద్దమ్మ, సుశీల పెద్దమ్మ. అయ్యో అక్క, అయ్యో పోయినావా అక్క మమ్మల్ని విడిచిపెట్టి? అయ్యో ఆకర్షణల దగ్గర కొడుకు కొడుకు అని అన్నది. చివరికి కొడుకు రానే రాకపాయే. కొడుకు ఫోటో పట్టుకొని పోయినవా పెద్దమ్మ? కొడుకుకు ఫోన్ చెయ్యే. అయ్యో కొడుకు నంబర్ నా దగ్గర ఇక్కడ పాడాయే. ఆగు పెద్దమ్మ ఫోన్లు ఉంటుంటది, చేస్తాను. అని ముఖం మండ, వాడు వస్తాడానే, వాడు అది బతుకుండనే రాలేడు. ఎంత కలవరిచ్చిందే మా అక్క వాని కోసము, వాడు రానే రాకపాయే. చివరికి అట్లనే పోయింది. హలో హలో శ్రీకాంత్ మాట్లాడేది? హలో ఎవరు మీరు? ఎవరు ఎందుకు ఫోన్ చేశారు? శ్రీకాంత్ ఎందుకు మీకు? మేము శ్రీకాంత్ వాళ్ళ ఊర్ల నుంచి ఫోన్ చేస్తున్నా. వాళ్ళ అమ్మ ఈరోజు చనిపోయింది. ఓ అవునా? ఆయనే లేడు, ఆయనే బాగా బిజీగా ఉన్నాడు, ఆఫీస్లో ఉన్నాడు. ఏం బిజీ? కన్న తల్లి ఇక్కడ లేదు ఇక అని చెప్పినా కూడా బిజీ. ఆగంత బిజీ ఉండి ఏం చేస్తాడంట ఈ ఆయనకి ఫోన్? నువ్వెవరు? వాళ్ళ కోడలు మాట్లాడుతున్నావా? అవును నేను కోడలనే మాట్లాడుతున్నా. ఎందుకు? నువ్వెవరు? నీకెందుకు కావాలి? మా ఆయనే. ఆమె ఇక వస్తే ఏంది? మేము అక్కడి నుంచి కట్టుకొని రావాలా? మేము రాలేము ఇక, మేము అంతే రాలేము. ఆయన వస్తే నేను ఫోన్ చేపిస్తాను మీకు. హలో ఓ ఫోన్ పెట్టేసింది కదా. ఏమన్నదే పోరి? అస్సే ఏంది? మేము రావాలా? అంత ఖర్చు పెట్టుకొని అక్కడికి అని అంటుంది. ఇంకా ఫోన్ కట్ చేసింది వాళ్ళ ఆయనకి ఇమ్మంటే. ఉంగముండా ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా అనే? ఈ చిన్నప్పటి నుంచి కనీ ఇంత పెద్దగా చేసింది, ఇప్పుడు చచ్చిపోతే కూడా వస్తలేడు వాడు. వాడొక కొడుకు అదొక కోడలా? అయ్యో మా అక్క ఉన్నప్పుడు అందరినీ మంచిగా చూసుకుంది. నేను ఏదో దూరం చుట్టపోయినా కూడా నన్ను సొంత తమ్ముళ్ళగా చూసుకొని నాకు బువ్వ పెట్టింది. వాడు రాకపోతే రాకవాయే. మనం చేద్దాము. మా అక్కకి నేను చేసుకుంటాను కార్యక్రమాలన్నీ. వాడు అస్సలు అవసరం లేదు మనకి. అంతేనే బాపు, ఇక మనమే చేద్దామంతా. వాడు రాకపోతే రాకపోయే. మళ్ళీ ఒకసారి ఇక్కడ కనిపించిండో, వాడి ఇల్లు కోసం వచ్చిండో, వాడిని చెప్పు తీసుకొని ఊరంతా ఉరికిపీల్చుకుంటా కొడతాము. అంతే అంతే. ఇక పెద్దమ్మకు జరగాల్సిన కార్యక్రమాలు చేయాలి ఇక మనము. ఏందో ఆమె తలరాత. గంత చిన్నప్పటి నుంచి కొడుకును గంత ప్రాణంగా పెంచుకుంటే గిట్లా చేస్తారు కొడుకులా? అందరు ఇట్లా చెయ్యరు కానీ వీడేందో గిట్లా ఉన్నాడు. ఇది అస్సలు న్యాయం కాదు, మంచిది కాదు. చూసిరా ఫ్రెండ్స్, ఇదే వాళ్ళ వీడియో. మీకు అర్థమయ్యే ఉంటది తల్లి ఎంత పంచ ప్రాణాలుగా తల్లిదండ్రి పిల్లల్ని పెంచుకుంటారు. చివరికి వాళ్ళని మనం ఇట్లా అనాథలాగా ఇడిచిపెట్టద్దు. ఒకప్పుడు మనం పుట్టినప్పుడు వాళ్ళు మనని అనాథంగా ఇడిచిపెట్టినంటే మనం ఇంత స్థాయికి ఎదిగే వాళ్ళమా, ఇంత అయ్యే వాళ్ళమా? అసలు అట్లా చేయొద్దు. మీ తల్లిదండ్రిని మంచిగా చూసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మాకు మీ అభిప్రాయం కమెంట్లో చెప్పండి. ఇంకా మళ్ళీ కొత్త వీడియోతో వస్తాం దోస్తులు. అంతవరకు